హలో బాబు, ఎలా ఉన్నారు నాన్న? నేనైతే బాగున్నామ్మా. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. జొన్నగిరి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడిక్కడ వీడియోలో తీసి మీకు చెప్తున్నా. అంతవరకే మీకు మంచి 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 వీడియోలు పెడతా ఉంటా. ఎట్లాంటి ఏది రాయి ఎక్కడ దొరికేది, ఏంటి, ఏ కొండల్లో ఎట్లా ఉండేది అన్నీ వివరంగా చెబుతూ ఉంటాను. మీరు కొద్దిగా జాగ్రత్త చూస్తూ ఉండే. జొన్నగిరిలో పెట్టకుండా, అడవుల్లో పెట్టకుండా ఇవి పెడుతున్నా అనుకోవద్దు. మీకు ఏదైనా మంచి ఇన్ఫర్మేషనే ఇస్తూ ఉంటా. అక్కడికే వెళ్ళాలనేం లేదు. అది మట్టికి అనుకోకుండా చూడండి నాన్న. ఇగో ఇది నాకు దొరికిన రాయి అన్నమాట, హైదరాబాద్లోది. ఈ హైదరాబాద్లో రాయి మొన్న వీడియో పెట్టాను, మళ్ళీ పెడతా. ఇక్కడ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లోనే కూర్చొని వీడియోలు చేస్తున్నాను. ఇక నాకు మంచి ప్లేస్ అంటే ఇదే. ఈ చుట్టుపక్కల బిల్డింగ్లన్నీ కూడా చూపించుకుంటా మీరు కొద్దిగా ఎంజాయ్ చేస్తారని. ఇది మా రైల్వే స్టేషను. ఇక్కడే నాకు ప్లేస్ మంచిగా దొరుకుద్ది అనమాట. ఎవరో నాతో మాట్లాడే వాళ్ళు ఉంటారు, చక్కగా చేసుకుంటాకి వీలవుద్ది. ఈ రైలు ప్లాట్ఫామ్, రైలు కట్ట మీద మా బ్రిడ్జి చూసారు ఎట్టుందో. ఇది జేఎన్టీ నుంచి హైటెక్ సిటీకి వెళ్ళే బ్రిడ్జి అనమాట. అది చాలా బాగుంటుంది. ఇంకా హైటెక్ సిటీ ఇవన్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్కరు చూపిస్తాను. అవి చూపిస్తానే మీకు రాళ్ళ గురించి వివరంగా చెబుతూ ఉంటా. జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఇప్పుడు ఇందులో కూడా కొన్ని రాళ్ళు పెట్టాను. ఈ రాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ దొరికింది ఏంటి ఇవన్నీ కూడా మీకు వివరంగా చెబుతా. ఇది నిన్నే దొరికిందనమాట. ఇది ఎక్కడ దొరికింది కూడా చెప్తా. వర్షనే ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను. మీరు బట్టి జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఒక్కొక్క కొండలో ఒక్కొక్క రకం రాయి దొరుకుతుందన్న. ఈ రాయి దొరికిన దగ్గర అది దొరకదు, అది దొరికిన దగ్గర ఇది దొరకదు. మీకు కొన్ని మధ్య మధ్యలో పెట్టాను, అవి చూడండి. వాటి గురించి వివరంగా మళ్ళీ చెబుతూ ఉంటా. ఇప్పుడు మనం అన్నీ ఇప్పుడు వజ్రాలు తక్కువ రేట్లో కొంటున్నారు అంటున్నారు. మరి ఆ తక్కువ రేట్లో ఎందుకు కొంటారో ఏంటి అది కూడా చెబుతాను. ఇప్పుడు కొన్నేమో కలర్ రాళ్ళు ఇప్పుడు చూపించాను ముందు. అటువంటి రాళ్ళు కూడా పనికొస్తాయి, కానీ ఎప్పుడు పనికొచ్చేది ఏంటి ఇంకా అంత లోతుగా నేను ఇంకెళ్ళలేదు. నేను ఇదే సూరత్ వెళ్ళొస్తే కానీ నాకు అన్నీ క్లియర్గా అర్థం అవ్వదు. అక్కడికి వెళ్ళాక మీకు మంచి వీడియోలు తీసి పెడతాను. ఈ ఒక నెల ఆగాక మళ్ళీ కొల్లూరు బయలుదేరుతాను. అక్కడి నుంచి ఒక్కొక్కటి అదే నాకు దీంట్లో డబ్బులు వచ్చిన దాన్ని పెట్టి ఖర్చు పెట్టుకుంటా వెళ్తూ ఉంటాను. దీనికి వచ్చిన డబ్బులు, దీంట్లో వచ్చిన డబ్బులు దీనికే ఖర్చు పెడతా. అంటే దీంట్లో వచ్చిన డబ్బులు ఏ మూలకు కవర్లే, కానీ నా డబ్బులే ఖర్చు పెట్టుకుంటూ ఉంటాను. అక్కడికి వెళ్ళి మొత్తం తెలుసుకొని వస్తే కానీ వాటి గురించి ఇంకా క్లియర్గా చెప్పడానికి ఇలా ఉందన్న. ఇప్పుడు మామూలు రాళ్ళు, ఈ తేనె కలర్ రాళ్ళు, ఈ క్రిస్టల్లో ఇవన్నీ అసలు మార్కెటింగ్ ఎట్లా ఉంది ఏంటి అన్నీ తెలుసుకుంటే మీకు వివరంగా చెప్పడానికి బాగుంటుంది. అందుకనే దీంట్లో వచ్చే డబ్బులు చాలా అవి వచ్చిన నాకు బాగా వస్తే అప్పుడు నేను వెళ్ళటానికి మీకు అన్నీ ఇంకా క్లియర్గా చెప్పటానికి వీలవుద్ది.
ఇగో ఈ రాళ్ళు మంచి కాస్ట్లీనే అనుకున్నా నేను. ఈ ఉన్నాయి ఆ రేట్లను బట్టి ఉన్నాయి. అవి కూడా మీకు వివరంగా చెప్తాను. ఒక్కొక్కటి నేను తెలుసుకుంటూ ఉండాలి కదా, తెలుసుకున్న దాన్ని బట్టి మీకు చెప్తా ఉంటా. కానీ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి అన్న. సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఇది లైక్లు ఇవి చేశారనుకో నాకు కొద్దిగా సపోర్ట్ ఉంటుంది. ఆ సపోర్ట్ ఉంటే అప్పుడు నాకు డబ్బులు కొద్దిగా ఎక్కువ వస్తూ ఉంటే నేను తిరగటానికన్నా నా ఖర్చులకన్నా రావాలి కదా. మీరేమో కొద్దిగా చూస్తున్నారు, స్లిప్ చేసేస్తున్నారు. అవి దేనికి ఉపయోగం ఉండదు నాన్న. ఇక ఈ రాళ్ళన్నీ అక్కడ సూరత్ వెళ్తే కానీ తెలవదు. ఈ రాళ్ళన్నీ మీకు ఎట్లా ఉండేది ఏంటి అన్నీ వివరంగా చెబుతా. దాని గురించి మిమ్మల్ని వీడియో ఏముంది, మీరు వీడియోలు చూస్తారు, ఆ వీడియో స్లిప్ చేయాల్సిన పని ఏముంది? స్లిప్ చేయకుండా శుభ్రంగా చూస్తూ ఉండండి. మీకు అన్నీ ప్రతి ఒక్క విషయం కూడా నేను చెప్పేది మీకు పనికి వచ్చేదే కానీ పనికిరాని ఉండదు. ఒకవేళ సోది అనుకున్న వాళ్ళకి ఇక సోదే అనుకో, అది దొరకాలి, అది ఎక్కడ ఉంటుంది ఏంటి అని క్లియర్గా తెలుసుకోవాలంటే మీరు మొత్తం చూడాలి. మొత్తం చూడకుండా అదేంటి బాబాయ్ ఇదేంటి బాబాయ్ అని కామెంట్లు పెడితే ఎట్లానా? అది పద్ధతి కాదు కదా. మీరు అర్థం చేసుకోవాలి. ఏదో బాబాయ్ పెట్టాడు నేను ఏదో చూడాలంటే చూస్తా లేకపోతే లేదు అన్నట్టు చూస్తే నాకేముంది, ఉపయోగం ఏమీ లేదు. మీకేమైనా ఉపయోగపడుతుందనేమో కానీ మీరు సాయంత్రం వీడియోలు చూస్తే నాకు ఉపయోగం. మీరు సాయంత్రం చూడకుండా ఏదో చూసామనిపిస్తే దాంట్లో సుఖమే ఉంది. ఈ సబ్స్క్రైబర్లు కూడా పెరగట్లే, నాకు వాచ్ టైం పెరగట్లే. ఏదో చూస్తున్నామంటే వ్యూస్ బట్టి పెరుగుతున్నాయి. వ్యూస్ వస్తే సుఖమే ఉంది. మీరు సాయంత్రం వీడియో చూస్తే కదా, మీరు చూసిన దాన్ని బట్టి నాకు డబ్బులు వస్తాయి. సరే బాబు, నేను ఉంటాను. మీరైతే సబ్స్క్రైబ్ చేస్తా, అదే ఏమంటారు దాన్ని, లైక్ ఆ లైక్లు చేస్తూ ఉన్నాను, కామెంట్లు పెడతా ఉండండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్లు చేస్తేనే నాకు ఉపయోగం. వీడియో మొత్తం చూడండి. వీడియో చూడకుండా ఉంటే ఎట్లా? చూడండి నాన్న.